అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ ఈ వీడియోకి కారణం ఏంటంటే ఒక టాపిక్ చెప్తా. అదేంటంటే సాయిల్ పొల్యూషన్ అంటే నేల కాలుష్యం గురించి. మనకు మట్టి ఏ విధంగా కలుషితం అవుతుంది, ఏం వాడడం వల్ల కలుషితం అవుతుంది, అసలు కలుషితం కాకుండా ఉండడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి అయితే నేను ఫుల్గా డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో మొత్తంలో. మీరు వీడియో ఫుల్గా చూడండి, చూస్తే అర్థమవుతుంది. రైతులకు కూడా చాలా యూజ్ ఉంటుంది ఈ వీడియో వల్ల. చూడండి, ఎవరైనా పర్లేదు. లాస్ట్ వరకు ఇస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఎవరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. లైక్ అంటే కొందరికి తెలియక చేస్తలేరు. లైక్ అంటే ఏం లేదు, థమ్స్అప్ సింబల్ ఇట్లా ఉంటుంది కదా, అదే లైక్ చేయడం. మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇక టాపిక్లోకి వద్దాం. మనకి టాపిక్ ఏంటో గుర్తుంది కదా, సాయిల్ పొల్యూషన్ అంటే నేల కలుషితం గురించి, నేల కాలుష్యం గురించి నేను చెప్తాను. ఈ వీడియోలో మొత్తం ఏ విధంగా నేల కలుషితం అవుతుంది అట్లా అనేసి నేను చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నేల కలుషితం దేనివల్ల అయితే, నేల కలుషితం కావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒక కలుషితం అనేది ఒకటే వేళ రాదు, అంటే ఒకటే సైడ్ నుండి రాదు, చాలా అంటే చాలా రకాలుగా ఉంటుంది. అవి ఏంటో మనం చూద్దాము. మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే ఏ విధంగా అయితే మనకి చాలా రకాలుగా కలుషితం అవుతుందంటే ఇండస్ట్రియల్ వేస్టేజ్, అంటే తెలుసు కదా, ఇండస్ట్రియల్ నుండి వచ్చే వేస్టేజ్ అంతా దానివల్ల కూడా నేల కలుషితం అవుతుంది. మళ్ళీ కంటామినేటెడ్ వాటర్ అంటే మనకి కంపెనీస్ నుండి కలుషితమైన వాటర్ని మన రిలీజ్ చేస్తారు, అట్లా వీటిని నదులలో అట్లా ఇట్లా కలుపుతారు. లేకపోతే నార్మల్గా బయట కలిపినా కూడా మనకు నేల కలుషితం అవుతుంది. అండ్ మళ్ళీ అండర్ గ్రౌండ్ ట్యాంక్ లీకేజెస్ ఉంటాయి కదా, అంటే మనకి ఇప్పుడు వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఇట్లా పైప్ లైన్స్ చేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు. ట్యాంక్ లీకేజ్ అంటే మనకి ఇప్పుడు వేస్ట్ వాటర్కి వస్తామని ఒక పైప్ లైన్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఊరు నుండి ప్రతి ఒక్క సిటీలలో ఉంటుంది కదా. సో అది లోపల మనకి లీకేజ్ అందనుకో, మనకి లోపల ఇప్పుడు ఆ వేస్ట్ వాటర్ కాబట్టి లోపల ప్రతి ఒక్కటి వెళ్తే డ్రైనేజ్ అదంతా ఉంటుంది కాబట్టి ఆ దాని వల్ల కూడా అది లీక్ అవ్వడం వల్ల కూడా మనకి నీళ్ళ కలుషితం చాలా అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఫెర్టిలైజర్స్ అంటే తెలుసు కదా, మన పత్తికి పొలానికి వాడే మందులు. అందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, నేను అదంతా డిస్కషన్ చెప్తే. ఇప్పుడైతే 4 టైప్స్ ఏంటంటే మనకైతే ఇప్పుడు మెయిన్గా 4 రకాలుగా ఎక్కువ కలుషితం అవుతుంది. ఒకటి ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్టేజ్, మళ్ళీ కంటామినేటెడ్ వాటర్ వేస్టేజ్, మళ్ళీ అండర్ గ్రౌండ్ లీకేజ్ ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్ ట్యాంక్ లీకేజ్, నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ అంటే మనం రైతులం వాడేది. ఇంకొకటి పెస్టిసైడ్స్. ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల కూడా రసాయనాలు, ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల కూడా చాలా అంటే చాలా రకాలుగా నేల కలుషితం అవుతుంది. మ్యాక్సిమం మనం రసాయనాలు వాడకుండా ఉంటే నేల సారవంతం అనేది బాగుంటుంది. అంటే నేల కలుషితం కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రసాయనాలు వాడకుండా ఉండి సేంద్రియ ఎరువులను వాడితే మనకైతే నేల కలుషితం చాలా వరకు తగ్గించినట్టు అవుతాము. రసాయన ఎరువులను బంద్ చేసి సేంద్రియ ఎరువులకి టర్న్ అయితే రైతులందరూ మన నేల కలుషితాన్ని చాలా అంటే చాలా వరకు 50% మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. సేంద్రియ పదార్థాలతో కూడా రైతులు మన ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. సేంద్రియ పదార్థాలు ఏంటంటే మనకు తెలుసు కదా, వానపాములు, కిచెన్ వేస్టేజ్, కూరగాయలు, అవన్నీ వాటితో కూడా ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు. సేంద్రియ ఎరువులను వాడితే నేలకైతే ఏ రసాయనాలు ఉండవు కాబట్టి నేల సారవంతంగా మంచిగా ఉంటుంది, ఆ పంట దిగుబడి కూడా చాలా వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏంటి రసాయనాలకు అలవాటు పడ్డాం. సో నేల కలుషితం కూడా చాలా అవుతుంది. ఒకసారి వేసిన పంట ఇంకొకసారి దిగుబడి రావట్లేదు, అట్లా అనేసి అవుతుంది. దీనికి మొత్తం కారణం నేల కలుషితమే. మళ్ళీ పంట మార్పిడి చేయకపోతే కూడా మనకు నేల కలుషితం అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఇంకెన్ని రకాల కలుషితాలు ఉన్నాయనేది నేనైతే మీకు చెప్తా. చూడండి, ఇప్పుడు మనకి రసాయనాలు వాడుతున్నాం, కరెక్ట్. రసాయనాలు వాడడం వల్ల ఏంటి, గాలి కలుషితం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం స్ప్రే చేస్తూ ఉంటాం, దానివల్ల గాలి కలుషితం అవుతుంది, ఫుడ్ కూడా కలుషితం అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు మనం తినే తిండి ప్రతి ఒక్కటి మందుల తిండి అని అంటారు. సేంద్రియ ఎరువులు వాడి పంట పండిస్తలేరు, అందరు రసాయనాలే వాడుతున్నారు. కాబట్టి రసాయనాలు వాడడం వల్ల గాలి పొల్యూషన్ అవుతుంది, మరియు ఫుడ్ పొల్యూషన్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం పంట పొలాలకి, మన కూరగాయల పొలానికి, మనం తినే తిండికి కూడా మనం రసాయనాలు వేస్తున్నాం కాబట్టి సో అట్లా అనేది మనకి అయితే పొల్యూషన్ చాలా పెరుగుతుంది. అట్లా ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది, గాలి కూడా కలుషితం అవుతుంది. సో రసాయనాలను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడితే మనకి ఏంటంటే నేల కలుషితాన్ని కొంచెం తగ్గించినట్టు అవుతుంది. అప్పుడు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఫుడ్కి కూడా సేంద్రియ ఎరువులు వాడతాం కాబట్టి మన కూరగాయలు కానీ, మనం రైస్ కానీ, బియ్యం ఏదైనా కూడా మనం నార్మల్ కల్తీ లేని తిండి తింటాం కాబట్టి అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. ఓకే, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి నేల కలుషితం కావడానికి. చెప్పినా కదా, ఫస్ట్ ఇండస్ట్రియల్ వేస్టేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ లీకేజ్ది, కంటామినేటెడ్ వాటర్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్. ఇండస్ట్రియల్ వేస్టేజ్ అనేది 2 విధాలుగా మనకి సపరేట్ చేస్తారు. ఏంటంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్.
అంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అంటే మళ్ళీ మనం వాటిని సేంద్రియ పదార్థాలలాగా యూజ్ చేసుకోవచ్చు, అంటే మనం మళ్ళీ వాటిని ఎరువుల్లాగా యూజ్ చేయొచ్చు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే మనం ఇంకా మళ్ళీ యూజ్ చేయరాదు, అంటే ఎరువులకు యూజ్ చేయరాదు, తర్వాత మళ్ళీ యూజ్ కావచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, నాన్ బయోడిగ్రేడబుల్కి ఏమొస్తాయి, బయోడిగ్రేడబుల్కి ఏమొస్తాయి. అంటే బయోడిగ్రేడబుల్స్కి ఏమొస్తాయి అంటే కిచెన్ వేస్టేజ్, బయోడిగ్రేడబుల్ మొత్తం కిచెన్ వేస్టేజ్, ఎందుకంటే అది మళ్ళీ మనం సేంద్రియ ఎరువుగా యూజ్ చేయొచ్చు కదా. సో అట్లా అన్నట్టు బయోడిగ్రేడబుల్ అయితే మొత్తం కిచెన్ వేస్టేజ్, మన ఇండ్లలో జరిగే మనకి ఇండ్లలో వేస్ట్ అయ్యే కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, వంట వేస్టేజ్, అది అన్నట్టు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్ సామాను, ఇప్పుడు మనం బాటిల్స్, ఐరన్ వాటివి, క్యాన్స్ అవన్నీ మనం వేస్తాం కదా ప్లాస్టిక్ అయితే నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, అంటే మనం వాటిని ఎరువుకి యూజ్ చేసుకోలేము, రీసైక్లింగ్ కంపెనీకి పోతాయి. ఇప్పుడు నాన్ బయోడిగ్రేడబుల్కి ఏ కంపెనీలు వస్తాయి, బయోడిగ్రేడబుల్కి ఏ కంపెనీలు వస్తాయి. బయోడిగ్రేడబుల్ వేస్టేజ్ ఏ కంపెనీల నుండి వస్తాయి అంటే క్లాత్ కంపెనీ, అంటే మన బట్టలు తయారు చేస్తాం కదా అది. కాటన్ కంపెనీ అంటే మనం పత్తి మిల్లుకి వెళ్తాయి కదా ఆ కంపెనీ నుండి. ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటే మనం తినే సామాన్లు ఉంటాయి కదా అది. మిల్క్ ఫ్యాక్టరీస్ కూడా. సో అట్లా అనేసి, ఎందుకంటే అవన్నీ మనం తర్వాత మళ్ళీ ఎరువులాగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వీటినైతే బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్గా డివైడ్ చేసిరు. నాన్ బయోడిగ్రేడబుల్కి ఏమొస్తాయి, ఇండస్ట్రియల్ వేస్టేజ్లు, మళ్ళీ థర్మల్ ప్లాంట్స్ తెలుసు కదా, ఎలక్ట్రానిక్స్ కంపెనీస్, అవన్నీ నాన్ డిగ్రేడబుల్ మెటీరియల్స్ కిందకి సపరేట్ అయినాడు. బయోడిగ్రేడబుల్ ఏంటి, కాటన్, క్లాత్, ఫుడ్ ఫ్యాక్టరీస్. ఇప్పుడు నాన్ బయోడిగ్రేడబుల్కి ఏంటి, థర్మల్ ప్లాంట్స్, ఎలక్ట్రికల్ కంపెనీస్, ఇండస్ట్రియల్ కంపెనీస్ అవన్నట్టు. ఓకేనా. ఇప్పుడు బయోడిగ్రేడబుల్లో కూడా చాలా రకాల కలుషితం ఉంటుంది, అవన్నిటి మనం ప్రతి ఒక్కటి, ఇప్పుడు బయోడిగ్రేడబుల్ అన్నాం కదా, వాటి నుండి వెలువడే రసాయనాలు ప్రతి ఒక్కటి మనకి యూజ్ అవుతాయి అంటే కావు. పత్తి మిల్లులకి వచ్చే పొగ, రసాయనాలు, ఆ వ్యర్థ పదార్థాలన్నీ మనకి నార్మల్గా పైప్ లైన్ ద్వారా పంపిస్తారు కాబట్టి అట్లా కూడా సాయిల్ చాలా పొల్యూషన్ అవుతుంది, నీళ్ళ కలుషితం చాలా అవుతుంది. ఆ బయోడిగ్రేడబుల్ అన్నాం కదా అని ప్రతి ఒక్కటి మంచిగా ఉండదు, ప్రతి ఒక్కటి మనం ఎరువుకు యూజ్ చేసుకోరాదు. సో అట్లా నాన్ బయోడిగ్రేడబుల్ ఏంటి, మనకి ఇండస్ట్రియల్ తరఫున వస్తాయి అని చెప్పిన కదా, థర్మల్ ప్లాంట్స్ ఒకటి అని చెప్పినాం కదా. థర్మల్ ప్లాంట్స్ నుండి వెలువడే పొగ, థర్మల్ ప్లాంట్స్ నుండి ఎప్పటికి పొగ వస్తూనే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అది వస్తూనే ఉంటుంది. అది ఏంటంటే దగ్గరున్న చెట్లకి కూడా, చెట్ల పైన పడడం పొగ అట్లా అనేసి ఆ చెట్లకు కూడా చాలా రకంగా అసలు హాని చేస్తుంది. వాటి ఆకుల మీద మచ్చలు రావడం, ఇప్పుడు మనకు నార్మల్గా ఆకుల మీద మచ్చలు వస్తాయి, అవి ఎందుకు వస్తాయి, పొల్యూషన్ వల్లనే వస్తాయి. అయితే ఆకుల మీద మచ్చలు రావడం, ఆకులు రాలిపోయి వృక్ష సంపద కూడా చాలా రకాల హాని చేస్తుంది ఈ థర్మల్ ప్లాంట్స్ అనేటి. అంటే ఆ ప్లేస్లలో మొక్కలుగా పెరగకుండా నేల అనేది కలుషితం అయిపోతుంది. ఆ థర్మల్ ప్లాంట్స్ వల్ల కూడా వెలువడే రసాయనాలు కూడా మనకి వృక్ష సంపదను నాశనం చేస్తున్నాయని చెప్పుకుంటాము. కాపర్, మెర్క్యూరీ, లిడ్, మెగ్నీషియం అనేవి ఇవన్నీ రసాయనాలు. ఈ 4 వల్ల చాలా అంటే చాలా నేల కలుషితం అవుతుంది. ఇప్పుడు మనకు బయట వెహికల్స్ నుండి వచ్చే పొగ, వాటి వల్ల కూడా నేల కలుషితం అవుతుంది. లిడ్ తెలుసు కదా, మెగ్నీషియం లిడ్స్, అవి చాలా అంటే చాలా పొల్యూషన్ అవుతుంది వాటి వల్ల కూడా. లిడ్ అనే రసాయన పదార్థం చాలా అంటే చాలా డేంజరస్. అది నేల కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, దానివల్ల మొక్కలు కూడా కలుషితం అవుతాయి చాలా రకాలుగా. సో అది పెద్ద వెహికల్స్ వాడేటప్పుడు వస్తుంది, దాని పొగలో నుండి వస్తుంది కాబట్టి అదైతే చాలా అంటే చాలా డేంజరస్ ఆ రసాయనము. దానివల్లనైతే ఇప్పుడు సాయిల్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, మళ్ళీ ప్లాంట్స్కి కూడా పొల్యూషన్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం థర్మల్ ప్లాంట్స్ నుండి వచ్చే వేస్టేజ్ చూసినాం, కంపెనీలో నుండి వచ్చే వేస్టేజ్ చూసినాం. మన ఇంట్లో నుండి వచ్చే వేస్టేజ్ కూడా 2 రకాలుగా డివైడ్ చేస్తారు, అది తెలుసు కదా, డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటిది, మన కిచెన్ నుండి వచ్చే వేస్టేజ్, ఉల్లిగడ్డ పొట్టు కానీ, బనానా పొట్టు కానీ, ఎరువులు కానీ, వానపాములు, తడిది ఏదైనా కూడా అది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సామాన్ మొత్తం నాన్ బయోడిగ్రేడబుల్. నేను మీకు ముందు వీడియోలో చెప్పిన తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా సెగ్రిగేషన్ చేస్తామని. ఇప్పుడు మన ఇంట్లో ఉండే వేస్టేజ్ మొత్తం 2 రకాలుగా సెగ్రిగేషన్ చేస్తాం, ఒకటి వెట్ వేస్ట్, ఒకటి డ్రై వేస్ట్. వెట్ వేస్ట్ అంటే తడి చెత్త, తడి ఉండే ఏదైనా మనకి తడి చెత్త కిందకి వస్తుంది. ప్లాస్టిక్ సామాన్లు మొత్తం పొడి చెత్త కిందకి వస్తాయి. సో దాన్నే ఇప్పుడు ఈ సైన్స్ భాషలో ఏమంటారు అంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్. సో అట్లా మనకి 2 రకాలుగా విభజిస్తారు ఇంట్లో ఉండే కిచెన్ వేస్టేజ్ని. ఓకే, ఇంట్లో నుండి వెలువడే వ్యర్థాలను కూడా 2 రకాలుగా విభజించారు కదా, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటిది, మనకి కిచెన్ వేస్టేజ్ అని చెప్పిన కదా, దాన్ని తీసుకెళ్ళి మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక దగ్గర తవ్వి పూర్తి చేస్తారు అన్నట్టు. పూర్తి చేయడం వల్ల అదేంటి, మనకి ఎరువుగా తయారవుతుంది, సేంద్రియ ఎరువు
ఎఫెక్టివ్గా తయారవుతుంది అన్నట్టు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్ సామాన్. ఆ ప్లాస్టిక్ సామాన్ని మొత్తం ఒక దగ్గర సేకరించి ఒక దగ్గర గ్యాదర్ చేసి మన మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, రీసైక్లింగ్ కంపెనీలకు పంపిస్తారు. సో మనకు అవి రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. సో మనం తడి పొడి ఒక దాంట్లో వేయొద్దు, వేస్తే మళ్ళీ మనం కలుషితం చేసిన వాళ్ళం అవుతాము. సో మనకి ఇప్పటి నుండి అయినా ఇండ్లలో ఉండే చెత్త కూడా మనకి 2 రకాలుగా సపరేట్ చేయాలి. అదైతే నేను ముందు వీడియోలో చెప్పినా, చూడండి దాని గురించి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇళ్ళ నుండి వెలువడేది ఇప్పుడు నాన్ బయోడిగ్రేడబుల్ ఉంది కదా, అదేంటంటే ప్లాస్టిక్ కవర్లు కానీ, ఐరన్ కానీ, ఇప్పుడు మనకి ఏదైనా కాపర్ తీగలు కానీ అవన్నీ ఉంటాయి. ఓన్లీ ప్లాస్టిక్ సామాన్ తీసుకెళ్ళి వాళ్ళు మనకి రీసైక్లింగ్ కంపెనీకి ఇస్తారు. బయట కవర్స్ కానీ అవన్నీ పడేసినప్పుడు ఆ కవర్లను జంతువులు తింటే జంతువులు కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ కవర్లు మనకి వాటర్లో కలిసినప్పుడు వాటర్ పొల్యూషన్ కూడా అవుతుంది. సో ఇట్లా మరి ప్రతి ఒక్కటి మనం నేల మీద పడేస్తాం కాబట్టి నేల ఖచ్చితంగా చాలా అంటే చాలా కలుషితం అయితే. నేల కలుషితంగా అవడం వల్ల మనం కూడా నేల మీదనే ఉంటాం కాబట్టి మనకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ నేల మీద పడేసే కవర్లు అవన్నీ మనం నేల మీద పడేస్తాం కదా, నేల కలుషితమై నేల మీదనే కదా వాటర్ ఉంటాయి. సో వాటర్ పొల్యూషన్ కూడా అవుతుంది. మనకి వాటర్ పొల్యూషన్ అయ్యి మనం వాటర్ తాగినప్పుడు మనకి పొల్యూషన్ అయ్యి ఖచ్చితంగా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఆ వాటర్ తాగినప్పుడు మనం ఖచ్చితంగా ఫుడ్ లేకుండా ఉంటారు కానీ వాటర్ లేకుండా అయితే ఎవరు ఉండరు కదా. సో కల్తీ నీళ్ళు తాగినప్పుడు మనకేంటి ఆ నీళ్ళలో ఉన్న రసాయనాలు మొత్తం మన బాడీలోకి పోయి మనకు కూడా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి నుంచైనా మీరు క్లీన్గా ఉండండి. మనం ఎట్లా అంటే మన వరకు మన చదువుకున్న వాళ్ళైనా కూడా మన వరకు మనం తగ్గించే ఛాన్సెస్ ఉండాలి ఖచ్చితంగా. మనమన్నా ఒకరికొకరు చెప్పుకుంటూ సాయిల్ పొల్యూషన్ అయినా, ఎయిర్ పొల్యూషన్ అయినా, వాటర్ పొల్యూషన్ అయినా తగ్గించుకుంటూ ఉండాలి. దీని అయితే పెంచకూడదు. ఇండస్ట్రియల్ వేస్టేజ్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ వాటర్ లీకేజ్ అని చెప్పిన కదా, మనకి ఇప్పుడు వేస్టేజ్కి పైప్ లైన్స్ వేస్తారని చెప్పిన కదా, దానివల్ల ఇప్పుడు వేస్టేజ్ పైప్ లైన్స్ వేసినప్పుడు ఆ వేస్టేజ్లో ప్రతి ఒక్కటి వెళ్తుంది. మనం నార్మల్ వాటరే పోయాం కదా వేస్టేజ్ అయినప్పుడు. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కానీ, కవర్స్ కానీ, ఏదైనా ప్రతి ఒక్కటి ఆ వేస్టేజ్లో పోతాయి కాబట్టి. సో అక్కడ లీక్ అయినప్పుడు ఆ వాటర్ అనేటివి పోయిన తర్వాత అక్కడ ఉన్న ప్లాస్టిక్ సామాన్లన్నీ బయటకు వచ్చినప్పుడు అది అందులోనే ఉంటుంది కాబట్టి నేల లోపల. సో అక్కడ నేల కలుషితం అయ్యే అవకాశం ఉన్నది. మళ్ళీ కంటామినేటెడ్ వాటర్ అని చెప్పిన కదా, అది ఏంటంటే ఇప్పుడు మనకు పత్తి మిల్లుల నుండి ఇంకా రసాయన ఫార్మా కంపెనీల నుండి వచ్చే వెలువడే వ్యర్థాలు ఉంటాయి కదా, అది మనకి పైప్ లైన్ ద్వారా వెలువడి చేస్తారు, పైప్ లైన్ ద్వారా పంపిస్తారు కదా వాటర్ అనేటివి. సో అట్లా కూడా మనకి నేల కలుషితం చాలా అవుతుంది. ఫెర్టిలైజర్స్ అంటే మనకు తెలుసు కదా, మనం యూరియా, డిఏపి, కోరమండల్ అట్లా వాడతారు కదా పంట పొలాలకు వేసే పంటలు. అవి ఇట్లా చల్లడం వల్ల మనకి నేల సారవంతం అనేది తగ్గిపోయి పంట దిగుబడి కూడా తక్కువ రావడం జరుగుతుంది. నేల సారవంతం కూడా తగ్గుతుంది కాబట్టి మనం మరొక సంవత్సరం రోజు పంట వేసుకున్నప్పుడు మళ్ళీ ముందు వచ్చిన పంట తర్వాత రాకుండా పోతుంది. ఈ రసాయనాల వల్ల కొంచెం రసాయనాలు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలి. ఇవైతే 4 రకాలుగా నేనైతే మీకు చెప్పిన. అంటే ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి నేల కలుషితం కావడానికి. మెయిన్ అయితే ఇవి మనకి ఎక్కువ శాతం అయితే వీటి నుండి అవుతుంది అన్నట్టు. మీరందరూ పెస్టిసైడ్స్ వాడకుండా సేంద్రియ ఎరువులు వాడి నేల కలుషితాన్ని తగ్గిస్తారని కొంచెం అనుకుంటున్నా. మనం అందరం ఒకరికొకరు స్టార్ట్ చేస్తేనే మనకి ఏదైనా పొల్యూషన్ అనేది తగ్గుతుంది చాలా వరకు. మనం అన్ని నేల మీద పడేయడం కాకుండా కొంచెం సపరేట్ ఒక ప్లేస్ అనేది ఉంటుంది. దానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ప్లేస్ అనేది ఆక్యుపై చేసేది కదా వేస్టేజ్ కోసం. సో అక్కడనే తీసుకెళ్ళాలి, అక్కడనే తీసుకెళ్ళి వేయాలి. వేసినప్పుడే మనకు కొంచెం పొల్యూషన్ మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. సో ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. అందరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పింకీ ట్రెడిషనల్ బ్లాగ్. ఇంకా నేను మీకు మంచి వీడియోస్ ఖచ్చితంగా చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తా. ప్రతి ఒక్క పొల్యూషన్ గురించి నేనైతే మీకు డిస్కస్ చేస్తా. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు షేర్ చేస్తా. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.